ఏలూరు పార్లమెంట్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్. ఎంపీ స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని చెప్పారు. ఏలూరు ఎంపీ నియోజకవర్గంలో పారిశ్రామిక, వ్యవసాయ రంగంలో ముందుంచేందుకు తన వంతు కృషి చేస్తారని, వచ్చే 3 నెలల కాలంలో 16,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ముందుకు దూసుకుపోతున్నారు ఏలూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఏ విధంగా కొనసాగుతుంది? నామినేషన్లో ఉపసంహరణ గడువు కూడా అయిపోయింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రధానంగా మీరు, అలాగే మీ ప్రత్యర్థి వైసీపీ ఉన్నారు. ఏ విధంగా కొనసాగుతుంది? విజయావకాశాలు ఏ విధంగా? అదన్నా ఇవాళ ఎక్కడికి పోయినా కూడా జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ కొడుకును, వాడు తమ్ముడో, వాళ్ళ మనవాడిలాగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. బాగా ఉందన్న. ఇవాళ మీరు చూస్తే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ 5 ఏళ్ళలో ఉండే ఎంపీ ఎవరున్నారో అతని పేరు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు జనాలు. ఈ 5 ఏళ్లలో చేయలేదు, ఇంకొచ్చే 5 ఏళ్లలో వచ్చే ఎంపీ ఏం చేస్తాడు? ఈ వైఎస్ఆర్సీపీ ఎంపీ ఏం చేయలేడు. ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో అయినా కానీ మన పార్లమెంట్ని అభివృద్ధి చెందిందంటే అది టీడీపీ పార్టీ వల్లే జరిగింది, ఎన్డీఏ కూటమి వల్లే జరుగుతుందని వాళ్ళందరూ అనుకుంటున్నారు. అదే రకంగా వాళ్ళందరూ ఉద్దేశం కూడా ఉన్నట్లు కనబడుతుందన్న. వాళ్ళ మనసులన్నీ కూడా టీడీపీ పార్టీ వైపే ఉందని కనబడుతుందన్న. అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు ఈ గత నెల రోజుల నుంచి కూడా అంటే మారుమూల ప్రాంతాల్లో కూడా పర్యటించడం జరిగింది. ప్రధానంగా ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు? వారి సమస్యలు ఏ విధంగా చెప్తున్నారు? ఇవాళ గిరిజనుల వీళ్ళందరినీ కలుస్తున్నాం పోలవరంలో. గిరిజనులకి చాలా ఇబ్బంది ఉంది. ఈ R&R ప్యాకేజ్ మేము వచ్చిన దశం R&R ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ ఇల్లులు కట్టించి వాళ్ళ గృహప్రవేశం అయిపోయినాకే పోలవరం డ్యామ్ గేట్లు అప్పుడే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినా కూడా వీళ్ళందరిది షిఫ్టింగ్ అయిపోయినాకే మనం పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది నిన్న. అదే రకంగా ఆ పనులన్నీ కూడా అలాగే చేస్తామని వాళ్ళందరికీ హామీ చెప్తున్నాను. ప్రధానంగా కొల్లేరు కానీ ఈ పోలవరం సంబంధించి కానీ అలాగే మన ఏరియాలో రైతులు ఎక్కువగా ఉన్న పరిస్థితికి సంబంధించి వారికి సంబంధించి మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? అదన్నీ ఇవాళ మేము ఒక వెబ్సైట్ పెట్టుకున్నాం. ప్రతి ఒక్క సమస్య తెలుసుకున్నాం. మేజర్ సమస్యలన్నీ కూడా మా నోటీస్కి వచ్చాయి. రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రతి ఒక్క రైతుకి, వరి రైతులకైనా కానివ్వండి, అలాగే మన వీళ్ళు పామ్ రైతులకైనా కానివ్వండి, అలాగే మన నిమ్మాయిల్ రైతులకైనా కానివ్వండి, టొబాకో రైతులకైనా కానివ్వండి, మిర్చి రైతులకైనా కానివ్వండి, ప్రతి రైతు ఇబ్బందిలో ఉన్నాడు. ఇవాళ అక్వా రైతులు కూడా చాలా ఇబ్బందిలో ఉన్నారు. ప్రతి ఒక్క రైతుకి మేము భరోసాగా ఉంటామని ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. ఈసారి వచ్చినప్పుడు పెద్దపీట ఈసారి వేసేది ఎవరైనా ఉన్నారంటే రైతులకి, యువతకి వేస్తాము. ఈసారి యువతకి ఉద్యోగాలు ఇచ్చేది, రైతుకి గిట్టుబాటు ధర వచ్చేట్లు చూసుకుంటామని అందరికీ తెలుపుకుంటున్నాను. ప్రధానంగా మీరు పారిశ్రామికవేత్తకు సంబంధించి అంటే నియోజకవర్గంలో మీరు ఎన్నికైన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ముందుకు సాగుతారు? ఇవాళ నేను ఒక అపాయింట్మెంటు ఆదాని వాళ్ళతో ఒక అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇస్తారు. అలాగే రిలయన్స్ వాళ్ళతో ఒక అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ వస్తుంది. అలాగే వేరే ఇండస్ట్రియలిస్ట్స్ ఉన్నారు చాలామంది. ఆదాని వాళ్ళు ఉన్నారు, అలాగే ఇన్ఫోసిస్ వాళ్ళు ఉన్నారు, నారాయణమూర్తి గారు. నాకుండే వాళ్ళతో అందరితో చొరవ, వాళ్ళతో అందరితో ఉండే లింక్స్, నాకు ఉండే పరిచయాలు ఇవన్నీ కూడా. అలాగే ఇవాళ మోడీ గారు ఉన్నారు. ఇవాళ మోడీ గారు బీసీ నాయకుడు. అలాగే మోదీ గారితో కూడా ఎలాంటి పర్యటనకు వెళ్తున్నా ఈ పరిశ్రమలకు సంబంధించి నేను కూడా ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళి, ఆ టూర్లకు వెళ్ళి అక్కడ కూడా ఎన్ని వరకు కుదురుతా అన్ని వరకు పరిశ్రమలు తీసుకొని రావడానికి, యువతకి పెద్దపీట వేయాలి. అలాగే కాన్స్టిట్యున్సీ వైజ్ పరిశ్రమలు పెట్టడానికి కూడా నేను ఏర్పాటు చేసుకున్నా. ఇవాళ అందరికీ తెలుపుకున్నా. H2 ప్లాంట్ గ్రీన్ కంపెనీ అనే కంపెనీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇక్కడ హైడ్రోజన్ ప్లాంట్ పెట్టడానికి 16,000 కోట్లు ప్లాంట్ ఇన్వెస్ట్మెంట్కి ఒప్పించాము. వాళ్ళు సర్వే చేయడానికి వస్తున్నారు. ఫస్ట్ ఫౌండేషన్ వాళ్ళతో వేపిస్తున్నాను. నెదర్లాండ్ కంపెనీ వాళ్ళతో ఫౌండేషన్ వేపించడానికి అప్పుడే ప్రిపరేషన్ చేసుకున్నాను. వచ్చిన 3 నెలల్లో ఫౌండేషన్ చేయబోతున్నాం. ఫస్ట్ ప్రోగ్రామ్ మన ఏలూరులో ఇండస్ట్రీలకు సంబంధించి ఈ ప్లాంట్ నేను చంద్రబాబు నాయుడు గారు ఇద్దరం కలిపి ఫౌండేషన్ అయిపోతున్నామని అందరికీ తెలుపుకున్నాను. అలాగే ఈసారి మనం ఎలక్షన్ అయిపోయిన తక్షణమే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఎక్కడెక్కడ ఆపర్చునిటీ ఉంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీని తీసుకొని రావడానికి ఇది చేస్తాం. నాకుండే పరిచయాలు, ఫారిన్లో పరిచయాలు ఉండే ఇండస్ట్రియలిస్టులు అందరితో కూడా ఇప్పుడు ఈ గ్రీన్ కంపెనీ ఉంది, గ్రీన్ కంపెనీ వాళ్ళతో మాట్లాడడం, ఆ రకంగా ఆ పరిచయాలతో అప్పుడే వాళ్ళు శాటిలైట్తో అప్పుడు వాళ్ళు సర్వేలు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా వస్తున్నారు. మనం అన్ని ముందుకు వెళ్తున్నాం.
మాట్లాడుతున్నాం. ఇలా జూట్ మిల్లు ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మూతబడ్డాయి, దాని గురించి కూడా రివోక్కి మాట్లాడాం. ఈ ఎలక్షన్స్ అయిపోయిన గురించి దాని గురించి కూడా క్లియర్ తీసుకొని వస్తున్నాం. ఈసారి ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా రైతులకు తీసుకొని వస్తాం. మొక్కజొన్న రైతులకి మనము గోడౌన్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తామని వాళ్ళందరికీ తెలుపుకుంటున్నానన్న. ఇది మొత్తానికి అటు టీడీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి అయితే మాత్రం అటు ఎంపీ ఎన్నికలు జరగకముందే తాను యువతపై ఉద్యోగ అవకాశాలకు సంబంధించి పారిశ్రామిక అభివృద్ధిపైన దృష్టి పెట్టాను, ఎన్నికలైన తర్వాతే వాటిని శంకుస్థాపన చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రత్యర్థులు ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా తాను అభివృద్ధి మీదే ఫోకస్ పెడతానని కూడా ప్రత్యేకంగా చెబుతున్న పరిస్థితి. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ఏలూరు నుంచి.